ఆఫ్ఘనిస్తాన్ భీకర ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. జల ప్రళయానికి 17 మంది బలయ్యారు. హెరాత్ ప్రావిన్స్ లో ఇంటి పైకప్పు కూడా కూలిపోయింది. ఒకే కుటుంబంలో 5గురు దుర్మరణం చెందారు. వరద నీటిలో పశు సంపద మొత్తం కూడా కొట్టుకుపోయింది. 1800 మందికి పైగా నిరుపేద కుటుంబాలు నిరాశ్రులయ్యాయి. సహాయక చర్యల విపత్తు నిర్వహణ బృందాలు మునిగిపోయాయి. కరువు నుంచి వరద గండంలోకి ఆఫ్ఘన్ దేశం ఉందని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. ఆకస్మికంగా వచ్చిన వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మనం చూస్తే ఈ జల ప్రళయానికి 17 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సోమవారం నుంచి మొదలైన ఈ వర్షాల బీభత్సం దేశంలోని మధ్య, ఉత్తర, దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలను పూర్తిగా దెబ్బతీస్తుందని చెప్పుకోవచ్చు. అన్నింటికంటే విషాదకరమైన ఘటన హెరాత్ ప్రావిన్స్ లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కప్కాన్ జిల్లాలో ఓ పేద కుటుంబం నివసిస్తున్న ఇంటి పైకప్పు వరద తాకిడికి ఒక్కసారిగా కూడా కూలిపోయిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో 2 పసిపిల్లలు ఉండడం అందరినీ కూడా కలచివేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు ఎంత దారుణంగా వరద అక్కడ ముంచెత్తిందో కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి కనిపిస్తుంది. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఆ వరదలోనే వెళ్తున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కనీసం ప్రాణాలు కాపాడుకునే అవకాశం కూడా లేకుండానే ఆ మట్టి కుప్పల కింద వారు కలిసిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రకృతి సృష్టించిన ఈ విలయానికి సుమారు 1800 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పుకోవచ్చు. వారు దాచుకున్న గింజలు, కట్టుకున్న గూడు అంతా కూడా వరద పాలైపోయింది. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక ఆ చిన్న పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మనుషులే కాదు, మూగజీవాలు కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో పశువులు చనిపోవడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ గత కొంతకాలంగా తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. వానలు పడితే బాగుండు అని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి కోరుకున్నారు. కానీ తీరా వానలు వచ్చేసరికి అవి వరదలుగా మారి ప్రాణాలు తీస్తాయని ఎవరు ఊహించలేదు. పట్టణాల్లో రోడ్లు చెరువులను తలపిస్తుంటే గ్రామాల్లో ఇళ్లన్నీ కూడా నేలమట్టం అయిపోయిన సిచ్యువేషన్ ఆఫ్ఘనిస్తాన్లో నెలకొంది. ప్రస్తుతం ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. బాధితులకు అవసరమైన ఆహారం, మందులు అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంది. వరద తీవ్రతను అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలను ప్రభుత్వం పంపించింది ఇప్పటికే. కానీ ఎటు చూసినా నీరు, అలాగే బురద ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.